నా శ్వాస తెలంగాణకే అంకితం అంటూ మాకు డిగ్రీ నుంచి ఉద్యమాలు ముందుంటూ వెన్నుతట్టి ప్రోత్సహించి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి మా గురువర్యులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మా కానుకుల జంగయ్య సార్ గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి యాత్మ సత్యం గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మా ఇంకో గురువర్యులు వయారం కళాశాలలో హిస్టరీ బోధించి మమ్మల్ని ఉద్యమాలకు అడుగులు నేర్పించినటువంటి సదానంద గౌడ్ గారికి, అలాగే ఇంటర్మీడియట్ లో మమ్మల్ని అప్పుడే ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉంటే బాగా గట్టిగా చదువుకోండి, మీరు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని చెప్పేసి మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి ఆమంగల్ జేఏసీ అధ్యక్షులు శ్రీ శివలింగం సార్ గారికి, అలాగే వేదికపై ఆశీలైనటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య గారికి, అలాగే హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర్ గారికి, మా అన్న ఆనంద్ గారికి, జిల్లా అధ్యక్షులు మన శ్రీనివాస్ గారికి, టీజీ శ్రీనివాస్ గారికి, మరియు అన్న సత్యమల్ల గారికి, జంగయ్య సార్ గారికి, అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలను తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క కల్వకుర్తి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉంటూ ముందుండి ఈ యొక్క కార్యక్రమాలకు ముందు తీసుకెళ్లినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలకు, విద్యార్థి సంఘాల నేతలకు మరియు ప్రతి ఒక్క జేఏసీకి కూడా పేరు పేరున నా యొక్క తెలంగాణ ఉద్యమాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే రాష్ట్రంలో మన పెద్దవాళ్ళైనటువంటి మా గురువర్యులైనటువంటి కోదండరాం గారు కానీ, లేకపోతే మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ ఎలాంటి కార్యక్రమాలకు విద్యార్థి చేసి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఆ పిలుపులకు అందుకొని ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం చివరికి గ్రామ స్థాయిలో చిన్న పిల్లల వరకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లినటువంటి చరిత్ర ఈ కల్వకుర్తి గడ్డదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిలియన్ మార్చ్ అయితేనేమిటి, సకల జన సమ్మె అయితేనేమిటి, దానికంటే సహాయ నిరాకరణ అయితేంటి, రోడ్ల మీద వంటలు అయితేంటి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా జంగయ్య సార్ గారికి నేను ఇంకొకసారి కూడా మీ రుణం ఎప్పటికీ కూడా మేము తీర్చుకోలేము, ఈ ఉద్యమాల ద్వారా మీ రుణం తీర్చుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఒక మాట, నేను ఎప్పుడైనా సరే మేము ఒక ఆఫీస్ లో కూర్చుంటే గానీ ఇంకెక్కడ కూర్చుంటే గానీ నేను 1969 ప్రాంతంలోనే నేను నా యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే 1969లో నిజాం కాలేజ్ దగ్గర ఒక చిన్న ర్యాలీ తీస్తా ఉంటే ఆ ర్యాలీలో 800 మంది విద్యార్థి నేతలు ఆ రోజు బలిదానం తెలంగాణకు మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఆ బలిదానంలో నేనుంటే బాగుందని చెప్పేసి వరంగల్ నుంచి బయలుదేరినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అతనికి అక్కడనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అదే విషయం చెప్పాడు, సార్ ఎందుకు సార్ మీరు ఈ విధంగా చెప్తున్నారు, మీరు బతికున్నాక కదా ఈరోజు మీరు సిద్ధాంతకర్త ఉద్యమాల ఉపాధ్యాయులు లక్షలాది మందికి మీరు తయారు చేసి ఈరోజు మమ్మల్ని తెలంగాణ కూడా కొట్లాడండి, మన ప్రాంతం కూడా కొట్లాడండి, మన రాష్ట్రం కూడా ప్రత్యేక రాష్ట్రం కూడా కొట్లాడని చెప్తున్నారు, మరి ఎందుకు చనిపోతున్నారు అంటారు సార్ అని చెప్తే ఈ యొక్క బాధలు, ఈ యొక్క దోపిడీ, ఈ యొక్క జరుగుతున్నటువంటి తెలంగాణ పైన జరుగుతున్నటువంటి వివక్ష ఇవన్నీ నేను ఇప్పుడు చూడలేకపోతున్నా. ఆ రోజు నేను వాళ్ళ బలిదానం చేసుకుంటే ఈ రోజు 4.5 కోట్ల మంది కూడా ఒక్కొక్క సైనికులలాగా పనిచేస్తున్నారని అని చెప్పేసి ఆయన యొక్క ముత్యాలాంటి మాటలు మమ్మల్ని చెప్పిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, భౌతికంగా లేకపోవచ్చు, కానీ లక్షలాది మంది విద్యార్థి ఉద్యమాలకు
మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం కొరకు మన ఎంపీ అయితే కానీ మన ఎమ్మెల్యే అయితే కానీ ఎవరైతే కానీ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ కొరకు తాను చేసింది ఏమిటంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో నెలకొంది. మన ప్రాంతంలోనే కాళోజీ గారు చెప్పినట్టు మనం ఆ కాళోజీ మాటలు కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. కాళోజీ గారు చెప్పినట్టు ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం దాటలాగా తన్ని తరిమేయాలి, ప్రాంతం వారే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రొఫెసర్ మన కాళోజీ గారు చెప్పారో అదే జరగబోతుంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలకు, రాజకీయ నాయకులకు మనం ఒక వార్నింగ్ ఇవ్వాల్సి ఉంది, వాళ్ళకు ఒక హెచ్చరిక చేయాల్సి ఉంది. మీరు ఇంకా తెలంగాణపై ఇలాగే డ్రామాలు ఆడితే మిమ్మల్ని ఊరు తిరగనీయము. ఇంకా ఇది హెచ్చరిక కాదు, ఇది చివరిసారిగా మీకు చెప్పానని చెప్పేసి జేఏసీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడే మా జగన్ సార్ నాకు చెప్పిండు, అయ్యా నువ్వు 2 నిమిషాలే మాట్లాడాలి, 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడమని ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమాలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు, మా గురువర్యులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి